హాయ్. ఈ మాత్రం దానికి వేరు గదులు అడగడం ఎందుకు? బడ్జెట్ బొక్క. అది జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అంతే. అవును, మీరేంటి ఇలా వచ్చారు? యాక్చువల్లీ అందరం కలిసి క్యాజువల్ కాఫీ తాగుదామా అనుకున్నాను. మీరు ఇలా ప్రైవసీ కోరుకుంటారని నేను వద్దన్నా. ప్రొఫెషనల్ గా వచ్చాం, ప్రైవసీ దేముందిలే అన్నాను. ఐ రైట్ ఆర్ రాంగ్? నీకు మనుషుల్ని కాదు, మాటలను అర్థం చేసుకోవడం కూడా రాదు. నాకేం తెలుసు, వాళ్ళ డిస్కషన్ అలాగే ఉంది మరి. హలో, ఏంటి మీ డిస్కషన్? నథింగ్. యూర్ రైట్ మ్యామ్, ప్రొఫెషన్ అంటే ప్రొఫెషనే. సో షల్ వి గో ఫర్ కాఫీ? ష్యూర్ మ్యామ్. కమ్ కమ్ లెట్స్ గో దెన్. కమ్ 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 కమ్. ఏంటి అలా చూస్తున్నావు? మనల్ని పిలవలేదేంటి భయ్యా? కాన్ఫిడెన్స్ బాలు. పీలిచి నా పిలవకపోయినా మనం వాళ్ళ వెనకాలే వెళ్తామని కాన్ఫిడెన్స్. పద. నిజానికి మొదట్లో మా ఇద్దరికి ఒకే అభిప్రాయం కుదిరేది కాదు. తనకు నచ్చేది నాకు నచ్చేది కాదు, నాకు నచ్చింది తనకు నచ్చేది కాదు. తర్వాత ఇద్దరు ఒక విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ఒపీనియన్ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. దాంతో గొడవలు సాల్వ్. మరి ఆర్గ్యుమెంట్స్ టైంలో ఎక్కువ ఎవరు తగ్గేవాళ్ళు? ఆబ్వియస్లీ నేనే. ఓ, అంటే నాకు ఎగో ఎక్కువ అని అంటున్నావా? పెట్టవగా పుల్లో కడుపు నిండిందా? నో రోజ్, నిన్ను బాగా గారం చేసేవాడిని కదా, అందుకే నేనే ఎక్కువ తగ్గేవాడిని అంటున్నాను అంతే. నువ్వు అలా అనలేదు, నేను హట్టు. రోజ్, ఏ బేబీ బేబీ. సారీ భయ్యా, నేనేదో క్యాజువల్గా అడిగాను. తను అలా ఫీల్ అవుతారు అనుకోలేదు. హే, మాకిది మామూలే. మీకు సీక్రెట్ చెప్పనా? తను కావాలని అలుగుతుంది. ఎందుకలా? ఎందుకంటే తనకి పాంపరింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే. ఏ బేబీ బేబీ. ఏ డార్లింగ్, ఏం బేబీ? మాట్లాడుకో. ఊరుకో. ఈ సగ నేను తట్టుకోలేను బాబోయ్. సెగ చల్లగానే ఉందిగా. వీళ్ళ ఓవర్ యాక్షన్ హాట్గా ఉందిగా. నీకు ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుందా? నాకైతే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనిపిస్తుంది. ఏంటి వెతుకుతున్నావు? వాళ్ళ మధ్య ఏదో స్టాండ్ ఉందని అన్నావు, నాకేం కనిపించట్లేదే. వెరీ బ్యాడ్ జోక్. అబ్బో, That's my baby. హే జాక్, నీకు కూల్ అండ్ స్టైలిష్ కాఫీ అంటే ఇష్టం కదా? I'll get for you. శైలు, నువ్వు కూడా నాతో రావచ్చు కదా? అరే కమ్. Come soon. చూసావు బాలు, అమ్మాయిలు చాలా చిన్న చిన్న థింగ్స్నే ఇష్టపడతారు. మనం గోరంత కన్సర్న్ చూపిస్తే చాలు, వాళ్ళు కొండంత కేరింగ్ చూపిస్తారు. దట్స్ అ మ్యాజిక్ ఆఫ్ గర్ల్స్. ఎన్ని రోజులు నువ్వు చేసిందంతా? ఎస్, డ్రామా 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 డ్రామా. కాఫీ రెడీ.
ఈ బాస్కి జుట్టెందుకు ఊడిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మరీ ఇన్ని డౌట్సా? ఎక్స్ప్లెయిన్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. నా రిలాక్సేషన్ ఎక్కడుందా? నిషా కూడా లేదు. ఈ బీబీసీని సైడ్ చేస్తే కాసేపు సేద తీరొచ్చు. ఐమ్ కమింగ్, వస్తున్నా. ఉషా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? అవును, నీకెలా తెలుసు? ఆఫీస్ ముందు ఎవడో ఇందాక నుంచి తెగ రౌండ్లు కొడుతున్నాడు. ఫైర్ బ్రాండ్ నిషాకి అమూల్ బేబీ కల్పనకి అంత సీన్ లేదుగా. సో నీకోసమే వచ్చాడని అర్థమవుతుంది. ఏంటి రౌండ్లు ఇస్తున్నాడా? వాడికేం పని లేదు. ఏంటి ఇంకా నీ మూడు సెట్ కాలేదా? ఏముంది, మా బావ కంటిన్యూగా కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. ఇంక చేయలే. ఏంటి జై, ఎందుకు కట్ చేసావు? నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాను. నిజమా? నిజమే. థ్యాంక్ యూ సో మచ్. నీ రుణం ఎలా తీర్చుకోగలను? జన్మ జన్మకి నిన్ను గుర్తుపెట్టుకుంటా. ఇలాంటి సెంటీ డైలాగ్స్ కొట్టకరా. నీ అవసరం నేను తీర్చాను. రేపు నాకేదైనా అవసరమైతే నువ్వు చేయవా? చెప్పు. ఖచ్చితంగా నేను చేయడానికి రెడీ. ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్, నేను రెడీ. నువ్వు చెయ్యకపోయినా నేను చేయించుకుంటాను. చెప్పవే, ఎవడోడు నీకోసం ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా అంటే విషయం అంత దూరం వచ్చిందా? వా, ఎవరినో చూసి ఎవరో అనుకోని కాల్ చేశాలే. బాయ్, పెడితే చచ్చిపోతున్నా. ఏంటి బాయ్ ఫ్రెండ్తో గొడవ? అంతా నీ వల్లే. ఓ సారీ ఉషా. జంతర్ మంతర్ భూమ్ మంతర్ చూసావా? కోపం అంతా పోయింది. బీ కూల్. వీడి సందు దొరికితే చాలు టచ్ చేయాలని చూస్తున్నాడు. ఊరుకోవే, తను ఫ్రెండ్లీగా ఉంటాడంతే. ఫారెన్ స్టడీస్ కదా, కొంచెం ఫాస్ట్ కల్చర్ అంతే. మధ్యలో నీ సపోర్ట్ ఏంటి? అందరినీ ఎక్కువ నమ్మకు. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? మాకు కాస్ట్యూమ్స్ కూడా చెప్పలేదే. షూట్ ఈరోజు కాదు. ఈరోజు మనం ఏ ఏరియాలో ఏ కాన్సెప్ట్ షూట్ చేయబోతున్నామో మీకు క్లియర్గా ఆ ఏరియాకి తీసుకెళ్ళి మరీ చూపిస్తాం. దీన్ని బట్టి మీరు రేపటి నుంచి చేయబోయే షూట్ కి కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. సింపుల్. అయితే ఈరోజు ఓన్లీ సైట్ సీయింగ్ అన్నమాట. అవును, వెళ్ళి నీ సైట్స్ కి స్పెక్ట్స్ తెచ్చుకోపో. సీల్ ట్రాకసి. స్పెక్స్ నాకు కాదు, నీ తలకు అవసరం. ఎందుకంటే నీ కళ్ళు ఎప్పుడు నెత్తికెక్కుంటాయి కదా. ఏంటి మేము తిట్టుకుంటున్నాం అనుకుంటున్నారా? అబే అదేం లేదండి, ఏదో సరదాగా అంతే. అవునవును, సరదాకి. జస్ట్ లైక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంట, విన్నావా? విన్నాను. లవ్కి ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్షిప్పే కదా మనలాగా. లెట్స్ స్టార్ట్. యా ష్యూర్. పదండి. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. యా, చాలా బాగుంది కదా. తీసుకో శైలు. తిను బేబీ. ఓరి నీ ప్రేమ తగలిగా.
చూసుకో. ఓ సారీ ప్రాణాలు పోయేలా ఉన్నాయి, చూసుకో భయ్యా. సారీ. సారీ ఎందుకులే భయ్యా, నేను డ్రైవ్ చేస్తాలే, మీరు ఇలా రండి. నో నో నో, నీకు రూట్ సరిగ్గా తెలియదు కదా బాలు. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, రిటర్న్ లో నువ్వే ట్రై చేద్దు కానీ. యూ క్యారీ ఆన్ బేబీ. ఓకే. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నాం. దాన్ని ఓవర్ యాక్షన్ అనరు, అఫెక్షన్ అంటారు. చిప్స్ అయిపోయాయా? కామ్గా తిను. వావ్, రోజు కంటే ఇవాళ క్లైమేట్ ఇంకా చాలా బాగుంది. మంచి రొమాంటిక్ సాంగ్స్ విందాం. ఇలాంటి టైంలో మంచి హుషారైన సాంగ్స్ వినాలి. ఆహా, నాకు మెలోడీ సాంగ్స్ ఇష్టమని నీకు తెలుసు కదా జాక్. అఫ్ కోర్స్, ఎప్పుడు నీకు నచ్చినవే కాదు, అందరికీ నచ్చినవి వినాలి కదా. వాళ్ళని చూడు పాపం, ఎంత బోర్గా ఫీల్ అవుతున్నారు. మీకు బోరింగ్ గా ఉందా? డైరెక్ట్గా అడిగితే ఎలా చెప్తారులే, మనమే అర్థం చేసుకోవాలి. హలో ప్లీజ్, నీ ఒపీనియన్ వాళ్ళ మీద నెట్టకు. నాకేం అవసరం లేదు. శైలు, వీళ్ళది ప్రేమ జంట లేక పిచ్చి జంట? అప్పుడే ప్రేమించుకుంటారు, అప్పుడే గొడవ పడతారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఓకే కూల్, మన ఇద్దరికి కాదు, వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పెడదాం. చెప్పండి. మేమా? ఇక్కడ నేనే డైరెక్టర్, సో నేను చెప్పినట్టే వినాలి. గాట్ దిస్. లైట్స్ ఆఫ్. మీరేంటి, వీళ్ళకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మేమింతే గాయస్, నచ్చినప్పుడు నచ్చినట్టు ఉంటాం, నచ్చకపోతే తిట్టుకుంటాం. క్రేజీ పీపుల్. వర్క్ ఫినిష్డ్. చాక్లెట్ గర్ల్స్నే చిటికలో డీల్ చేసినోడిని. ఈ చాక్లెట్ యాడ్ ఒక లెక్క. మెయిల్ చేద్దామా వద్దా? నో, త్వరగా వర్క్ ఫినిష్ చేస్తే వాల్యూ తెలీదు. ఊరించి చేద్దాం. చే, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? హెవీ వర్క్ కల్పన, నైట్ అవుట్ చేస్తే కానీ కంప్లీట్ అవ్వదు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? బీబీసీకి తన లవర్తో గొడవైంది కదా, దాని వర్క్ కూడా నా నెత్తిని నెట్టేసి వెళ్ళిపోయింది, అందుకే లేట్ అయింది. చే, వెంటనే వాడిని వదిలించుకోమని ఉషాతో చెప్పు. ఏ ఎందుకు? ఎందుకేంటి, ప్రేమంటేనే నమ్మకం కల్పన. అదే లేనప్పుడు ఆ ప్రేమ వేస్ట్ కదా. అయినా అమ్మాయిని టార్చర్ చేసేవాడు, తన బాధకి కారణమయ్యేవాడు మగాడే కాదు. ఐ హేట్ సచ్ గాయ్స్. అందరూ నీలో ఉండరు కదా జయ్. సరేలే, భోంచేసావా? నో కల్పన, చాలా లేట్ అయింది, నువ్వెళ్ళు. అలానే భద్రాచలని ఒక కాఫీ తీసుకురమ్మనవా ప్లీజ్. దానికి భద్రాచలం ఎందుకు, నేను తీసుకొస్తానుగా. పాపం కల్పన, దీనికెవడో కరెక్ట్ పేరే పెట్టాడు. ఎదుటి వాళ్ళ కల్పితాన్ని కనిపెట్టలేని కల్పన. బాలు సార్, ప్లీజ్ నా మాట వినండి సార్. ఇవాళ నైట్ ఎలాగో కలా ఫినిష్ చేసేస్తాను. ఒక్కడిని చేసుకోవాల్సి వస్తుంది సార్, అందుకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తీసుకో. ఓ థ్యాంక్ యూ కల్పన. ఫుల్ హెడేక్. ఏంటి, బాలు సార్ వర్క్ కోసం హరీ చేస్తున్నారా? ఆయన అంతే, స్టాఫ్ని అస్సలు అర్థం చేసుకోరు. పాపం ఆయనదే ఉందిలే. శివరంజని అలాంటిది, మరి టార్చర్కి టోల్ గేట్ లాంటిది. నువ్వు అందరిని ఎంత బాగా అర్థం చేసుకుంటావు అజయ్. నేను చిన్నప్పటి నుంచి అంతే. అయ్యయ్యో,
థ్యాంక్ యూ కల్పన, రియల్లీ నా హార్ట్ని టచ్ చేసావు. ఏంటో నువ్వు పక్కనుంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఈ నైట్కి కంపెనీ వచ్చు కదా, ఐ మీన్ వర్క్లో. అంటే అది హే, జస్ట్ క్యాజువల్గా అడిగా, నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్. నీకు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, నువ్వు బయలుదేరు. వెయిట్, క్యాబ్ బుక్ చేస్తా. నో జై, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యూ సీరియస్? యా. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తా. చెప్పు నీకేం కావాలి? యాజ్ యూ విష్. ఫైన్. రూమ్ అంతా కంఫర్ట్ గానే ఉంది కదా, అయినా నాకెందుకు నిద్ర రావడం లేదు? ఆ సీల్ రాకస్తో గొడవ పడిందే నిద్ర పట్టేలా లేదే, ఏం చేద్దాం? ఎందుకు చేసావంటే ఏం చెప్పాలి? ఈ టైంలో వేడెందుకు మిస్డ్ కాల్ ఇచ్చాడు? నేనెందుకు చేయడం? అవసరమైతే వాడే చేస్తాడు. సర్లే, చేద్దాం. చేద్దామా? వద్దా? ఏంటి వీడు కాల్ బ్యాక్ చేస్తే లిఫ్ట్ చేయడు? ఓహో, నేను లిఫ్ట్ చేయలేదని ఈగో ఫీల్ అయ్యి తీయలేదేమో. ఇప్పుడు మనం చేద్దాం. హలో. హలో, ఎవరు? మీ జేజమ్మని. ఓ, సీల్ రాకాసి నువ్వా? చెప్పు. ఏంటి చెప్పేది? మిస్డ్ కాల్ ఇచ్చింది నువ్వే చెప్పు. అర్ధరాత్రి ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేసింది కాకుండా నేను మిస్డ్ కాల్ ఇచ్చా అంటావా? నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చావు కాబట్టి నేను కాల్ బ్యాక్ చేశాను. నీకేదో కొత్త రకం ఫోబియా పట్టుకున్నట్టుంది. రేపు డాక్టర్ని కన్సల్ట్ అవుదాంలే. డాక్టరా? ముందు నువ్వు నీ రూమ్ లో నుంచి బయటికి రా. నీ మిస్ కాల్ ఉందో లేదో చూద్దు గాని. దోశ ఆపడం వాడా. నన్ను రూమ్ లోంచి బయటికి రప్పించాలనుకుంటున్నావా? చూసావుగా, మన దగ్గరేమో వేరు గదులు కావాలని గొడవ చేశారు. వేరు గదులు ఇస్తే విడిచుండలేక కలుసుకుంటున్నారు. ఏంటో. అయితే వాళ్ళిద్దరిని కలిపి ఒకే గదిలో పడిస్తే పోలా? నీకంతగా నన్ను చూడాలనిపిస్తే నా ఫోటో పంపుతా, చూసుకో. నేను మాత్రం చచ్చినా రాను. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోమా. పద. ఏ పాపం వదిలే, జర్నీ చేసి వచ్చే అలసిపోయారు కదా, ఈ రోజుకి రెస్ట్ తీసుకునేవు. రేపటి నుంచి లవ్ చెస్ ఆడిద్దాం. చెక్ చెక్. పద. ఏయ్, అర్ధరాత్రి ఒక అబ్బాయి రూమ్ లోకి ఇలా వచ్చేస్తారా? బుద్ధి లేదు. ఆహా, రూమ్ లాక్ చేసుకోకుండా పడుకోమని నీకెవరు చెప్పారు? తలుపులు లాక్ వేసుకోపోతే వచ్చేస్తావా? కాదు, మిస్ కాల్ ఇచ్చింది నువ్వే అని ప్రూవ్ చేయడానికి వచ్చాను. చూడు. ఏదో పొరపాటున ప్రెస్ అయి ఉంటుందిలే. వచ్చిన పని అయిపోయిందిగా, ఇకలే. బంగారం లాంటి నా నిద్ర పాడు చేసావు. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు.
ఛ! వాడి గదిలోకి ఎందుకు వెళ్ళాను? అదేదో ఫోన్లోనే గొడవ పడి ఉండొచ్చు కదా. మనసు తానే మరిచిపోతే ఎందుకో తెలియని సంబరము కనుల ఎదుటే కలగమా అంతగా నన్ను చూడాలనుంటే నా ఫోటో పంపుతా చూసుకో. పరవశములో మునిగిపోయి దీని పేరు లవర్ స్పాట్. ఇక్కడ కళ్ళు మూసుకొని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అలా నిలబడితే మన మనసుకి నచ్చిన మనుషుల్ని మన మైండ్ రికగ్నైజ్ చేస్తుందని ఇక్కడి నమ్మకం. ఫూలిష్గా ఉంది కదా. మనకి ఎవరిష్టమో ఏదిష్టమో మనకి తెలుస్తుంది, కానీ మనసుకి ఎలా తెలుస్తుంది? మనల్ని మనమైనా మోసం చేసుకుంటాం కానీ మనసు మనల్ని ఎప్పుడూ మోసం చేయదు.